యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల గ్రామాలలో తాలు తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను చేస్తున్న దోపిడీ అరికట్టి ధాన్యం కాంటాలు ఎగుమతి దిగుమతులను వేగవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా పార్టీ పిలుపు మేరకు మండలంలోని నూనెగూడెం, సీతారామపురం, మరిపడగ గ్రామాలలోని ఐకేపీ, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గ్రామాలలో తాలు తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను చేస్తున్న దోపిడీ అరికట్టి ధాన్యం కాంటాలు ఎగుమతి దిగుమతులను వేగవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా పార్టీ పిలుపు మేరకు మండలంలోని నూనెగూడెం, సీతారామపురం, మరిపడగ గ్రామాలలోని ఐకేపీ, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కాంటా వేసిన ధాన్యం బస్తాలను సరిపడా లారీలను కల్లాల వద్దకు పంపాలని డిమాండ్ చేశారు. రైతులు తమ ధాన్యపు రాసులను కొనుగోలు కేంద్రాలలో పోసి నెల రోజులుగా నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేందుకు చాలా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించి నామమాత్రంగా కాంటాలు వేయడం వల్ల రైతులు రోజుల తరబడి ధాన్యపు రాసుల వద్ద పడి అప్పులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అనంతుల అంజయ్య, పెద్ద రామయ్య, రైతులు శ్రీనివాసరెడ్డి, భిక్షం రెడ్డి, పానుగంటి ఎల్లయ్య, లింగస్వామి, పూలమ్మ, సాయి పాల్గొన్నారు. రైతులు కల్లాల వద్ద పోసి సుమారు నెల రోజులు దాటింది. వేలాది బస్తాల ధాన్యం ఇక్కడ కనబడతా ఉంది. రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడతా ఉన్నారు. 42 కిలోలు జోక్కుంటా ఉన్నారు. ఇది ప్రభుత్వం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఈ దోపిడీ పాల్పడుతున్నటువంటి రైస్ మిల్లర్ల మీద చర్యలు తీసుకోవాలి. కల్లాల వద్ద 2-3 కాంటాలు అదనంగా చేసి హమాలీలను బస్తా